హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో ఇది ఫస్ట్ మ్యాచ్. గ్రౌండ్ చిన్నది అవ్వడం, బౌండరీస్ మరీ దగ్గరగా ఉండడం, సీజన్లో ఫస్ట్ మ్యాచ్ అవడంతో పిచ్ మోస్ట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండొచ్చు. కాబట్టి హై స్కోర్ని ఎక్స్పెక్ట్ చేయండి. ఇక రెండు టీముల విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 2 భారీ విజయాలు సాధించి మంచి జోష్ మీద ఉంది. ఈ మ్యాచ్ని కూడా గెలిచి 4వ విజయాన్ని అందుకోవాలని పట్టుదలతో ఉంటారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్లో ఫ్రాజన్ మెకర్ మరియు పంత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఇక బౌలర్స్ అందరూ కూడా లాస్ట్ మ్యాచ్లో సూపర్ ఫామ్ని చూపించారు. కుల్దీప్ యాదవ్ మరియు ముఖేష్ కుమార్లు ఎక్స్ ఫ్యాక్టర్ అవుతారు. ఇక ఈ టీంలో మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. ఒకవేళ వార్నర్ ఫిట్ అయితే మాత్రం అతను హోప్ ప్లేస్లో కానీ సుమిత్ ప్లేస్లో కానీ టీంలోకి వస్తాడు. కానీ ఎందుకో ఈ మ్యాచ్కి వార్నర్కి రెస్ట్ ఇస్తారని అనుకోవచ్చు. మరోపక్క ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే బ్యాటింగ్లో ఎప్పుడూ లేని స్ట్రాంగ్గా కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో రికార్డ్ బ్రేకింగ్ 284 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ ఒకవేళ బ్యాటింగ్ పిచ్చే వస్తే 300 పరుగులు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ మంచి రిధంలోకి వచ్చిన ఢిల్లీ బౌలర్స్ని ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఎలా ఆడతారో అనేది మంచి ఆసక్తికరంగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ టీంలో మ్యాక్సిమం మార్పులేమీ ఉండకపోవచ్చు. కానీ బౌలర్స్ ఇంకా సరిగ్గా రిధంలోకి రాలేదు. 277 మరియు 284 పరుగులు చేసిన 2 సార్లు కూడా అపోజిషన్ టీమ్స్ టార్గెట్కి చాలా దగ్గరగా వచ్చేశారు. భువీ నటరాజన్ తిరిగి ఫామ్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. కమిన్స్ ఒక్కడే ఫామ్లో కనిపిస్తున్నాడు. ఇక హెడ్ క్లాసెన్ మరియు అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్కి ఎక్స్ఫాక్టర్లుగా ఉంటారు. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ అని చెప్పొచ్చు. ఫామ్ దృష్ట్యా చూస్తే ఎస్ఆర్హెచ్కే కొంచెం విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా అని ఢిల్లీని లైట్ తీసుకోలేము. ఇక నా ఫ్యాంటసీ టీం ఇలా ఉంటుంది. వికెట్ కీపర్లుగా పంత్ మరియు క్లాసెన్, బ్యాట్స్మెన్గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఫ్రాజన్ మెకర్ మరియు స్టబ్స్, ఆల్రౌండర్ కేటగిరీలో అక్షర్ పటేల్ మరియు మార్కరమ్, బౌలర్స్ కేటగిరీలో కమిన్స్, కుల్దీప్ యాదవ్ మరియు ముఖేష్ కుమార్. నా టీంలో హెడ్ కెప్టెన్గా స్టబ్స్ వైస్ కెప్టెన్గా ఉంటారు. ఒకవేళ వార్నర్ ఈ మ్యాచ్లో ఆడితే ఫ్యాంటసీ టీంలో అక్షర్ పటేల్ బదులు వార్నర్ వస్తాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రిక్ న్యూస్. Thank you.